మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్. అనంతపురం జిల్లా గుత్తి మండలం, బస్నేపల్లి తండా, బంజారా లంబాడి గిరిజన కుటుంబంలో జన్మించింది. 10వ క్లాస్ వరకు అదే తండాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చదువుకుంది. ఆ తరువాత ఎస్వి విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ మరియు డాన్స్ డిప్లొమా 2 సంవత్సరాలు చేసి డిస్కంటిన్యూ చేసి తర్వాత హైదరాబాద్లో టీచర్గా కొన్నాళ్ళు చేసింది. తర్వాత భిక్షనాయక్ ట్రూప్లో పాటలు పాడింది. తర్వాత V6 ఛానల్లో తీన్మార్ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయ్యి మంగ్లీగా పేరు మార్చుకుంది. ఇంకా అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకో లేదు. మైక్ టీవీ యూట్యూబ్ ఛానల్లో చేరింది. అక్కడ కూడా మంచి సక్సెస్ సాధించింది. తర్వాత తెలంగాణ ఆవిర్భావ సభలో రేలా రేరేలా పాటతో మంచి పేరు తెచ్చుకుంది. ఇంకా అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకో. శైలజారెడ్డి అల్లుడు సినిమాలో మొదటిగా సినిమా పాట పాడింది. తర్వాత వరుసగా సినిమా అవకాశాలు, యూట్యూబ్లో ఆల్బమ్స్, ఇతర దేశాల్లో కూడా ప్రోగ్రామ్స్ చేస్తూ బాగా పేరు, డబ్బుతో పాటుగా అహం కూడా పెంచుకుంది. లాస్ట్ ఇయర్ బర్త్డే పార్టీలో డ్రగ్స్ వాడారని పెద్ద రచ్చయింది. ఆ విషయం సద్దుమణిగిందనుకునేలోగా ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ పేరుతో తన తమ్ముడు ఇంకా కొంతమంది టీంతో మంగ్లీనే ఇదంతా చేసింది అని బయట పెద్ద గొడవే జరుగుతుంది. ఇందులో విశేషం ఏంటంటే తన సొంత తండా బంజారా వాళ్లే ఈ ఫైనాన్స్ విషయంలో నష్టపోయిన బాధితులు వాళ్లే ఇప్పుడు తన మీద కంప్లైంట్ చేసి ఇప్పటికైనా మంగ్లీ తన బలుపు తగ్గించుకుని తండా వాళ్లకు మిగిలిన బాధితులకు సహాయపడితే మంగ్లీ మళ్లీ మంగ్లీగానే ఉంటుంది. లేకపోతే తిరిగి సత్యవతిగా అవ్వాల్సి వస్తుంది.